తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కొద్ది రోజుల్లో ఆ ఇంటి ఆడపడుచు పెళ్లి. ఇల్లంతా బంధువులు, స్నేహితులు, పెళ్లి పనులతో సందడిగా ఉంది. ఆ అన్నదమ్ముల ఆనందానికి అసలు అవధులే లేవు. తమ సోదరిని అత్తారింటికి పంపే వేడుకను అద్భుతంగా చేయాలనుకున్నారు. కానీ కాలం ఎంత క్రూరమైందంటే అలంకరణ కోసం కట్టిన ఆ మెరుపు దీపాల్లో మృత్యువు దాగి ఉందని ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. ఒకే ఒక్క సెకను ఆ ఇంటి దీపం ఆరిపోయింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ప్రాంగణంలో గుండెలు పగిలే చావు కేకలు వినిపించాయి. సూర్యాపేట కోమటికుంటలో జరిగిన ఆ హృదయ విదారక ఘటన ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. సూర్యాపేట పట్టణంలోని కోమటకుంటకు చెందిన గీత అనే యువతికి వివాహం నిశ్చయమైంది. తమ్ముడు దినేష్ తన అక్క పెళ్లిని ఊరంతా చెప్పుకునేలా చేయాలని తపన పడ్డాడు. బంధువుల్ని పిలవడం నుంచి ఇంటి అలంకరణ వరకు అన్నింటిలోనూ తనే ముందున్నాడు. పెళ్లి పనులతో ఇల్లంతా కలకలలాడిపోతుంది. అందరూ నవ్వుతూ తుళ్ళుతూ గీతను పెళ్లి కూతురుగా చూసి మురిసిపోతున్నారు. రేపు పెళ్లి అనగా ఇంటిని మరింత అందంగా చూపించడానికి దినేష్ రంగంలోకి దిగాడు. ఇంటి చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నాడు. అదే అతను చేసిన చివరి పని అని ఎవ్వరూ అనుకోలేదు. నిన్న సాయంత్రం పనులన్నీ చకచకా సాగుతున్నాయి. అలంకరణ కోసం విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా అనుకోకుండా దినేష్కు కరెంటు షాక్ తగిలింది. ఒక్క నిమిషం క్రితం వరకు నవ్వుతూ మాట్లాడిన దినేష్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అది చూసిన బంధువుల గుండెలు ఆగిపోయాయి. దినేష్ లేరా అని తల్లిదండ్రులు సోదరి గీత పెట్టిన కేకలు ఆకాశాన్ని తాకాయి. వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో దినేష్ ప్రాణాలు వదిలాడు. సోదరి పెళ్లి కోసం తెచ్చిన పట్టు చీరలు, ఆభరణాలు, ఆ పక్కనే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తమ్ముడి శవం. ఇంతకంటే నరకం మరొకటి ఉండదు. పసుపు రాసి పెళ్లి కూతురిని చేయాల్సిన చేతులతో తన తమ్ముడికి కడసారి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. పెళ్లి ఏర్పాట్ల కోసం కట్టిన ఆ పందిరే ఈరోజు పాడిగా మారిపోయింది. ఊరంతా వచ్చి పెళ్లి భోజనం చేస్తారనుకున్న సమయంలో ఈరోజు విషాదంలో ఆ ప్రాంతం కలిసిపోయింది. కోమటిగుంట పరిసర ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా కన్నీరే వస్తుంది. ఎంతటి శత్రువు కూడా ఇలాంటి కష్టం రాకూడదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అందరిలో తిరిగేటోడు అయ్యా, అందరు నా వాళ్ళే అనేటోడు. వానికి బుద్ధులు లేవు. వాళ్ళని కూడా తీసేయపోయేది. ఎవ్వరు పని చెప్పినా చేసేది. ఎవ్వరు పని చెప్పినా తొలగపోయేది. జ్వరం వచ్చిందన్నా హాస్పిటల్కైనా యారికైనా తీసుకుపోయేది. వాడు ఎట్టుపోయింది నా కొడుకు యా నుంచి వస్తాడు. మాకు తెలియదు. మేము ఇంట్లో ఉన్నామయ్యా. బయటకు వెళ్ళే సర్కల శవం అయిండు. మెత్తగా అయింది. ఏం లేదు. ఒకళ్ళు వదిలిపెట్టుండా పోయేది. వద్దక్క, యాడికి వద్దక్క, పెళ్ళి వద్దక్క అన్నాడు. ఆ పెళ్ళిని ఎందుకు చేసుకున్నాడు ఏమో. నేను మా అమ్మ ఒప్పించింది. ఎందుకు ఒప్పించిన 2 రోజులు మాట్లాడావు తోటి. నేను ఒప్పుకోనక్క, నేను ఒప్పుకోండి, పెళ్ళి ఇప్పుడు వద్దక్క అన్నాడు. నేను కూడా ఇప్పుడు వద్దురా అన్న. వాళ్ళు రమ్మన్నారు. వాళ్ళు పోయారు. ముహూర్తం కుదిరించుకొని వచ్చారు. మా తమ్ముడు పోయిండు. ఏది చేయాలన్నా ఇద్దరం కలిసి చేస్తాం, అన్నీ చేస్తాం, ఎన్నో చేద్దాం అనుకున్నాం పెళ్లిలో. వాడు అసలు ఇట్లా అవుతాడని అసలు నాకు ఏమన్నా అర్థం కాదు. నా దగ్గరికి రారా వస్తున్నా అని చెప్పేసి వాడు ఈ కరెంట్ షాక్ కొట్టేసి ఇట్లా అసలు ఏదో కరెంట్ షాక్ కొట్టిందంటే నార్మల్గా కొట్టింది. హాస్పిటల్ తీసుకొచ్చారంటే నార్మల్గా వచ్చేసినాం మేము. కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అసలు. పొద్దున్న లేసే కలిసి తిరుగుతాం. దినేష్ అంటే నేను స్నానం చేస్తుంటే వాడు నా దగ్గరికి వచ్చి అది ఇట్లా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం పెళ్లి, ఎంతమందిని పిలుచుకుందాం, ఏం చేద్దాం, అసలు ఎట్లా మంచిగా మాట్లాడుకుంటాం మేము రోజు పొద్దున్న లేస్తే. వాడు ఇప్పుడు లేడంటే అసలుకి చెప్పుకోలేకపోతున్నాం అన్న అసలుకి.